ఇక్కడ మా కులం పెద్ద మనుషులు ఉన్నారు. ఇక్కడ జనార్దన్ అన్న, భరత్ అన్న, ఇంకా ఇక్కడ సారు కూడా ఉన్నారు. మీటింగ్ గురించి, వన భోజనం గురించి మాట్లాడబోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ జనార్దన్ అన్నకి ఇస్తా. అందరికీ నమస్కారం. ఈరోజు మున్నూరు కాపు కుల ఆత్మీయ కార్తీక మాస వనభోజనాలు నిర్వహించడం జరుగుతుంది. కార్తీక మాసం అనేది అత్యంత విశిష్టమైన మాసం మన హిందువులందరికీ కూడా. ఈరోజు మన మున్నూరు కాపు కుల బంధువుని అందరినీ కలిసి ఆ శివుని పూజ చేసుకుంటూ మనందరినీ ఐక్యతను చాటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలా అని కాదు, ఇప్పుడు మనం ఒక కులం ప్రకారం పెట్టుకున్నాము అంటే దాని ప్రకారమే పాల్గొనాలి. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కులం మీద అభిమానం చూపుతున్నామంటే వేరే కులం మీద వ్యతిరేకమని కాదు. ఏంటంటే ఆ కులంలో ఉన్న మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి కలుస్తుంటాం. కాబట్టి ఈ సందర్భంలో కుదరకపోవచ్చు, కానీ ఈరోజు అంటే మొత్తం ఇప్పుడు ఒక కుటుంబం ఫంక్షన్ లాగా నిర్వహించడం జరుగుతుంది. దయచేసి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇలా వెళ్ళి ఇక్కడ కొత్త హౌసింగ్ బోర్డు దగ్గర అని చెప్పుకోవచ్చు, గద్వాల్లో నిదానం అన్న. ఇలా చూడండి, బ్యానర్ వేశారు, కార్తీక మాస వనభోజనం మహోత్సవం అని. ఇక్కడ పెద్ద మనుషుల ఫోటోలు కూడా వేశారు. ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళాలి స్ట్రేట్గా. ఇక్కడ కొద్దిగా టైల్స్ ఉన్నాయి, ఇటు అటు అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సెల్ టవర్ ఉంది, ఇక్కడనే దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మున్నూరు కాపు హాస్టల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాలేదు, అక్కడనే ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ అక్కడనే జరుగుతుంది, వన భోజనం కార్యక్రమం. ఇక్కడ చూడండి ఎలా ఏర్పాటు చేస్తున్నారో. కొద్దిగా ఎర్లీ మార్నింగ్ చాలా వరకు ఇక్కడ పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేపిస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడండి టెంట్లు ఎలా వేసారో, కొద్దిగా పెద్దగా ఉంది. ఇక్కడ చాలామంది కూర్చోడానికి, ఒకవేళ ఇంకా ఎక్కువ మంది వచ్చినా చాలామంది వచ్చేటట్టుగా ఉంది ఇక్కడ స్థలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ చాలామంది కుల బంధువులు పెద్ద మనుషులు అక్కడ స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడతారు. ఇట్లా ఉంది ఏర్పాటు. అక్కడ భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా చక్కగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది మున్నూరు కాపు హాస్టల్ భవనం ఇక్కడనే వస్తుంది. ఇప్పుడైతే ఇంకా మధ్యలోనే ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ హాస్టల్ భవనం కూడా మనం కొన్ని రోజుల తర్వాత చూడబోతున్నాం. ఇక్కడ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ ఎలా ఉందో ఇక్కడ ఒక సీల్ వేసారని చెప్పుకోవచ్చు. ఇది గవర్నమెంట్ సీల్. ఇక్కడ కేసు నడుస్తుందని మనకు ఇన్ఫర్మేషన్. చూడండి ఎలా ఉందో ఫంక్షన్ హాల్, మొత్తం గడ్డి మలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఫంక్షన్ హాలే కనబడట్లేదు. చాలా ఏండ్ల కిందట కట్టారు. జగనన్నకి బాగా తెలుసు. అన్న వేరే కులస్తుడైనా మా మీటింగ్కి ఫంక్షన్ హాల్కి కూడా వచ్చాడు. అన్న మాట్లాడతాడు. మామూలుగా లేదు ఫంక్షన్ హాల్, ఇంకా మూతపడింది. ఎవరు క్లీన్ చేయించేతోళ్ళే లేరు. ఒక తప్పు చేసిన వాళ్ళగా ఇక్కడ సీల్ వేసిపోయారు. ఇది త్వరగా ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఎంతోమంది లీడర్స్ వస్తుంటారు పోతుంటారు. ఇంత మంచి ఫంక్షన్ హాల్ ఓపెన్ చేపిస్తే బాగుండని చేపించిన వాళ్ళే లేరు. కొత్తదన్న కట్టిస్తే బాగుంటుంది. మొత్తానికి కట్టి ఇలా అయిపోయిందంటే ఇది చాలా బాధాకరం. అటు నుంచి స్ట్రైట్గా రావాలి. ఇక్కడ చాలా రూట్లు ఉన్నాయి, రోడ్లు, మట్టి రోడ్లు. ఇట్లా నుంచి వస్తే అంటే కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ దగ్గరనే అని చెప్పుకోవచ్చు. ఏమంటే పాత ఎస్పీ ఆఫీస్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడనే పాత ఎస్పీ ఆఫీస్ ఉండేది, ఇక్కడనే ఏర్పాటు చేశారు. ఇక్కడ హాస్టల్ సంబంధించిన బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్ట్ కాలేదు. ఇప్పుడైతే ఒక ఫంక్షన్ హాల్ లాగా ఉంది. ఇక్కడ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా క్లీన్ చేశారు. ఇక్కడ పాత ఎస్పీ ఆఫీస్ అంటే ఇదే. చూడండి ఆఫీస్ ఎలా ఉందో. ఇప్పుడు వాడుతున్నారో లేదో అనేది మనకు క్లియర్గా తెలీదు.
అన్న వాడుతున్నారా? ఎస్. ఇవ్వలేదు, నేను మెసేజ్ చేశాను, వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారో. 10 గంటలకు మీటింగ్ ప్రారంభం ఈరోజు ఆదివారం. ఇట్లా ఉంది. ఇంకా సెల్ నెంబర్లు అంటే ఒక మీటింగు, ఒక వన భోజనం అని ఇచ్చారు.